ఉచితంగా గ్యాస్ సిలిండర్ని నేను ఆ రోజు శాంక్షన్ చేసి ఇంటింటికి ఇచ్చాను. అదే మరి సబ్సిడీలు ఇచ్చాం. దీనివల్ల ఎక్కడైతే కట్టెల పొయ్యి పెట్టే అవసరం లేకుండా పోయింది. నాగరిక ప్రపంచంలో ఒక్క అడుగు మహిళలు ముందుకేసే పరిస్థితికి వచ్చారు. కానీ ఈరోజు మళ్ళీ రేట్లు పెరిగిపోయి గ్యాస్ కనెక్షన్ కూడా ఇంట్లో పెట్టే పరిస్థితి వస్తే ఈరోజు మళ్ళా ముందుకు వచ్చాం. 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా సంవత్సరానికి వాళ్ళు ఒక నిర్ణయం చేశాం. దీనివల్ల దగ్గర దగ్గర ఒక 3,500 కోట్ల రూపాయలు ఆదా అయ్యే పరిస్థితి వస్తుంది. ఇది కాకుండా మహిళలు ఎక్కడికి వెళ్ళినా ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేశాం. ఒక నమ్మకం, బయట పోతే ఒక గౌరవం ఉండాలి. అదే మరి మహిళలకు సముచితమైన గౌరవం ఇవ్వాలన్న ఉద్దేశంతో ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేశాం. ఇది కాకుండా ప్రతి ఒక్క మహిళ 18 సంవత్సరాలు పూర్తయిన అందరి మహిళలకు 59వ సంవత్సరం వరకు నెలకు 1,500 రూపాయలంటే సంవత్సరానికి 18,000 రూపాయలు ప్రతి ఒక్క మహిళకి ఇస్తున్నాం. ఆ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది మహిళలకు ఈ డబ్బులు ఇస్తే వాళ్లకు ఇది ఒక వెసులుబాటు వస్తుంది, పెట్టుబడి నిధిగా వస్తుంది, వాళ్ళు చేయాలని పనులు చేసే పరిస్థితికి వస్తుంది. ఆ విధంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అదే మరి ఏ మహిళ కూడా త్రాగునీటి ఇబ్బంది లేకుండా ఇంటికే కొళాయి పెట్టి ఒక ప్రొటెక్టెడ్ వాటర్ స్కీములు పెట్టి ఒక మంచి నీళ్ళని ఇవ్వాలని, మినరల్ వాటర్ టైప్లో మనం ఇవ్వాలని దీనికి కూడా ఒక కార్యక్రమం క్రియేట్ చేశాం. ఈ 5 కార్యక్రమాలు కానీ జయప్రదంగా చేయగలిగితే మహిళలకు చాలా వెసులుబాటు వస్తుంది. మళ్ళీ ఆ కుటుంబాన్ని పైకి తీసుకురావడానికి వాళ్ళు ఆలోచించే శక్తిని ఇస్తుంది, పుష్టిని ఇస్తుంది, వాళ్ళు ముందుకు పోయే అవకాశం వస్తుంది. అదే సమయంలో ఈరోజు మళ్ళీ నేను ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. మీ కలలకు రెక్కలు. ఈ కార్యక్రమం ఒక వినూత్నమైన కార్యక్రమం. కలలకు రెక్కలు అన్నప్పుడు నేను ఎప్పుడో చెప్పాను, డేర్ టు డ్రీమ్, స్ట్రైవ్ టు అచీవ్. అదే అబ్దుల్ కలాం గారు ధైర్యంగా కలలు కనండి, దాన్ని సాధికారం కోసం కృషి చేయమని దేశమంతా తిరిగి చెప్పారు. ఈరోజు నేను ప్రత్యేకంగా మహిళా శక్తిని గుర్తించి, మహిళలకు ఉండే అవకాశాలను గుర్తించి మహిళల కోసం ఒక ప్రత్యేకమైన కార్యక్రమం తీసుకొచ్చాం. ఇది మామూలుగా అందరూ కూడా ఇంటర్మీడియట్ చదువుకోవడం, అక్కడి నుంచి పెద్దల ప్రోత్సాహం లేకుండా పోవడం, నిధుల కొరత రావడం, ప్రభుత్వాలు కూడా ఉదాసీనంగా ఉండడం, అంటే వాళ్ళకు ఆలోచనలు ఉన్నాయి, ప్రపంచంలో రాణించే శక్తి ఉంది, ప్రపంచానికి సేవ చేసే నాలెడ్జ్ ఉంది, అదే మరి ఒక కళ కూడా ఉంది వాళ్ళందరికీ. కానీ ఆ కళలు సాధికారం కావాలంటే ఎక్కడికక్కడ ఆర్థిక ఇబ్బందులు, కుటుంబంలో నిరుత్సాహం,